J2K 2122 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి రిలీజ్కి రెడీగా ఉన్నాయి. R22, R18, R16, R15 వాళ్ళే. సో చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగి ఉండటానికి ఛాన్స్ ఉంటుంది, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని చెప్పేసి కొంతమంది. అయితే మిగతా యూనివర్సిటీతో పోలిస్తే మన పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది? సో ఎందుకంటే ఇప్పుడు JNTU-H ఉంది, JNTU-Hతో పాటు JNTU-K ఉంది, JNTU-A ఉంది, JNTU-GV కూడా ఉన్నాయి. అయితే JNTU-K కానివ్వండి, JNTU-A కానివ్వండి, JNTU-GV కానివ్వండి 2122 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ చేసినాయి. JNTU-GV వచ్చేసరికి 21 రిలీజ్ చేసేసినాయి బీటెక్. అయితే ఇప్పుడు JNTU-GV 22 ఇంకా రాలేదు. అయితే మిగతా 2 యూనివర్సిటీలు ఇది 21తో పాటు 22 కూడా రిలీజ్ చేసినాయి. ఇది కూడా ఇక 2122 రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఇప్పుడు మీకు వాటి పోల్స్తో ఈ కంపారిజన్ చెప్పి ఎలా ఉంటుందో చెప్తాను మీకు. ముందుగా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. ఈ వీడియోని అయితే లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక టాపిక్ లో వెళితే ఫస్ట్ JNTU-K 2122 రిజల్ట్స్ నిన్న డిక్లేర్ అయ్యాయి. ఇక్కడ పోల్ కనిపిస్తుంది చూడండి. సో దాని ప్రకారం వచ్చేసరికి 2122 పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి కొంచెం యావరేజ్ గా జరిగిందండి. 48% ఈజీ అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. ఇక మీడియం, టఫ్ ఇక మామూలుగా పెట్టారు. ఫెయిల్డ్ మాత్రం ఎక్కువ ఉంది. ఇక తర్వాత JNTU-A 2122 చూసుకున్నట్టయితే 50% పైన పాస్ పర్సంటేజ్ ఉంది. అంటే పేపర్ వాల్యుయేషన్ కొంచెం పర్లేదు, బాగానే ఈజీగానే జరిగింది. అది ఫెయిల్యూర్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది JNTU-Kతో పోలిస్తే. ఇక JNTU-GV ఇది చూసినట్టయితే మీరు ఇది కూడా 53% వరకు ఉంది. పాస్ పర్సంటేజ్ బాగానే ఉంది యావరేజ్ గా చూసుకున్నట్టయితే. సో వీటిల్లో వచ్చేసరికి JNTU-GVది, JNTU-Aది ఈసారి బాగా ఈజీగానే జరిగింది. JNTU-Kది కొంచెం యావరేజ్ గా జరిగిందని చెప్పేసి అనుకోవాలి. మరి JNTU-Hది ఎలా ఉంటుంది? JNTU-H దాంట్లో వచ్చేసరికి మ్యాథమెటిక్స్ పేపరు ఎప్పుడు టఫ్ గా జరుగుతుంది, ఒక కోర్ సబ్జెక్టు ఎప్పుడు టఫ్ గా జరుగుతుందని చెప్పాను. ఈసారి అయితే అది కూడా నాకు తెలిసి మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే అంతా కూడా అటానమస్ కాలేజీలు అయిపోతున్నాయి. ఇక దాని తర్వాత అయిపోయినాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇక మిగిలింది మీరు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఉంచుకొని ఇదంతా చేసి 1 టైం ఛాన్సులు వీటికి ఇదంతా తలనొప్పిది అని చెప్పేసి ఫ్యాకల్టీ అయినా కానివ్వండి, లేకపోతే నేను కొన్ని రీజన్స్ చెప్పాను దీనికి సంబంధించింది JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్లో ఇంగ్లీష్లో. సో ఆ వీడియో చూడండి. ఇందులో కనుకుంటే ఐకార్డ్లో కానీ ఎన్కార్డ్లో కానీ అది అందులో చూడండి. సో మొత్తానికి అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే మీదైతే ఖచ్చితంగా అయితే ఈజీగానే ఉంటుంది అండి. అందరూ పాస్ అయిపోతారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకే అర్థమైపోతుంది. సో రిజల్ట్స్ ఇక ఈ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. నేను ఆల్రెడీ ఒక డేటు నేను చెప్పాను. ఇంతవరకు ఆ వీడియో చూడనట్టయితే మీరు అందరూ కూడా ఖచ్చితంగా అయితే చూడండి. ఐ కార్డ్లో ఉంటుంది, ఎండ్ కార్డ్లో ఉంటుంది రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి. అది కూడా కాకుండా చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి మెసేజ్లు పెడతా ఉన్నారు. ఏంటంటే సార్ సర్వర్ డౌన్ అవుతుంది ఎందుకు అని చెప్పేసి. సర్వర్ డౌన్ అయిన 2 రోజులకి అసలు అయితే రిజల్ట్ వస్తుంది, సాటర్డే కానీ అలాగే. ఇవాళ వచ్చేసరికి బుధవారం కాబట్టి నాకు తెలిసి అట్లా అసలైతే సాటర్డే అలా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు వారం కూడా పట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సర్వర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే సర్వర్ ఆన్లోకి వచ్చి ఉండొచ్చు, కాకపోతే మీరు చూడనప్పుడు సర్వర్ డౌన్ అయిపోతుంది అనమాట. అది 3 సర్వర్లు ఉంటాయి మొత్తం. అందులో రిజల్ట్ సర్వర్ అయితే ఒకటి ఉంటుంది అందులో. సో అది డౌన్ అవుతూ ఉంటుంది. అయితే రిజల్ట్ సర్వర్ డౌన్ అయినప్పుడే రిలీజ్ చేయాలని లేదు, కాకపోతే లాక్డౌన్ టైంలో ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యారు. ఆ తర్వాత కూడా ఫాలో అయ్యారు సర్వర్ డౌన్ అవటం ఇదంతా కూడా. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. మొత్తానికి అయితే మీ పేపర్ వాల్యుయేషన్ అయితే ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా. సో మీరైతే ఏం భయపడాల్సిన పని అయితే లేదు. మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా అందరూ పాస్ అయిపోతారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోల్ పెడతాను, వీడియో పెడతాను ఖచ్చితంగా. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, అప్డేట్ ఇస్తాను. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.